తెలుసుకోడు మీకు. సోషల్ మీడియాలో తనపైన దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఘాటుగానే స్పందించారు ఈటెల రాజేందర్. అసలు నువ్వెవరు, నీ చరిత్ర ఏంటూ అంటూ మాట్లాడారు. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, ఉదయం నుంచి కూడా ఆయన అనుచర వర్గం ఇంటికి చేరుకుంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఆవేదనను వెలిబుచ్చారు, తమ కష్టాలను చెప్పుకున్నారు. అలాగే కొత్త పాత నేతలు ఈ అంశం మీదనే ప్రస్తుతం అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు ఎవరైతే తనపైన దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఘాటుగానే ఆన్సర్ ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సుమతి, చాలా స్పష్టంగా బీజేపీ నాయకత్వానికి ఈటెల రాజేందర్ చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా కొత్త పాత వర్గం అనేది గత అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కొనసాగుతోంది. అది ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పటికే హుజూరాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి ఇటు గ్రామాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. ఈటెల రాజేందర్ వర్గాలన్నీ కూడా చేరుకున్నాయి. చాలా స్పష్టంగా ఈటెల రాజేందర్ పేరు చెప్పకపోయినా ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఈటెల రాజేందర్ వర్గీయులు ఉన్నారో పూర్తి స్థాయిలో ఎవరు ఇబ్బందుల గురి చేస్తున్నారు, ఎవరు అవమానిస్తున్నారు, ఎవరు కొత్త నేతలు అంటూ హేళన చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. చాలా రికార్డింగ్గా ఉన్నాయి ఆడియోలన్నీ కూడా. బండి సంజయ్ హవా కొనసాగుతుంది అక్కడ. బండి సంజయ్ నేతృత్వంలోనే మొత్తం కూడా కరీంనగర్ అంతా కూడా కొత్త నేతలు అంటే కొంత హేళన చేస్తున్నారు. ఆ వర్గాలన్నీ కూడా ఒక టైప్ ఆఫ్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇట్లనే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మా జీవితం మేము చూసుకోవాల్సి ఉంటుంది, మా లైఫ్ మేము చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ఏదో ఒకటి మాకు చెప్పాలి, అన్నం పెడతావా లేదంటే నోట్ల మట్టి పెడతావా అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వర్గీయులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈటెల రాజేందర్ వర్గీయులందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాజేందర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేస్తామంటూ కూడా ఇదే వేదికగా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అధిష్టానం కావచ్చు ఏం చెప్పుకోబోతుంది, దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ వర్గాలు కావచ్చు ఎవరు కూడా ఈ స్థాయిలో అవమానించలేదు, అవహేళన చేయలేదు. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినప్పుడు స్వయంగా మోదీయే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అంతటి ప్రాధాన్యత ఇచ్చారు ఈటెల రాజేందర్కి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయనను పక్కన పెట్టారు అని చెప్పి రచ్చ అయితే జరుగుతోంది. మరి పార్టీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఇవాళ ఏ పార్టీలోంచి కూడా నేను బయటకు రాలేదు అని అన్నారు. ఇదంతా ఎందుకు అక్కడ వచ్చింది, ఎందుకు చర్చ చేయాల్సి వచ్చింది? సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఈటెల రాజేందర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడికి వచ్చినటువంటి వర్గీయులందరూ కూడా బండి సంజయ్ వర్గాలు చేస్తున్నాయనేది చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను. కేసీఆర్ అనేక అనుమానాలు, అవమానాలు చేశారు, అయినా కూడా భరించాను, అన్నీ ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నో కోట్ల రూపాయల ప్రలోభాలు చేసినా కూడా బీజేపీని నమ్ముకొని వచ్చాను. కానీ ఇక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది అనేది వర్గాలకు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఉదాహరణగా బీఆర్ఎస్ పార్టీని తీసుకొని చెప్పినటువంటి నేపథ్యం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడచ్చు, అట్లనే ఇటు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడచ్చు, రోషయ్యతో కొట్లాడచ్చు. కానీ ఇట్లాంటి చిల్లర నేతల పంచాయతీలతో ఏం కొట్లాడమంటారని కూడా వర్గీయులను అంటే అభిమానులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వర్గాలను కావచ్చు ఉద్దేశించి అడిగినటువంటి నేపథ్యం. అంటే చాలా స్పష్టంగా ఈటెల రాజేందర్ మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. గత కొంతకాలం నుంచి కూడా ఎప్పుడైతే కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత రామచంద్రరావు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీలో పరిణామాలన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి బయటికి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడైతే అధ్యక్ష పదవి వచ్చిన వెంటనే రాజసింగ్ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఈటెల రాజేందర్ వంతు వచ్చిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం స్టేట్ వ్యాప్తంగా ఈటెల రాజేందర్ వర్గీయులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ఉన్నన్ని రోజులు పార్టీలో ఉంటాం, ఆయన సిగ్నల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మూకుమ్మడిగా
బీజేపీకి రాజీనామాలు చేస్తామంటూ కూడా ఇదే వేదిక అయితే వెంకట్ ఇదే విషయాన్ని అంటే ఇప్పుడు ఏదైతే ఈ రోజు కార్యవర్గం అంతా వచ్చిందో ఈ మాటలు అయితే మాట్లాడారో ఇదే విషయాన్ని నిన్ననే పోస్ట్ చేశారు కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు, కొంతమంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు. ఇలా జరుగుతుంది రేపు అని చెప్పి అన్నారు. ఖచ్చితంగా అలాగే జరిగింది కూడా ఇది. అండ్ అలాగే పార్టీ లైన్ దాటి మాట్లాడిన వాళ్ళపైన కొంచెం గట్టిగానే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి బీజేపీలో. ఇప్పుడు ఈటెలకి సంబంధించి ఏమన్నా ఉండే అవకాశం ఉందా, లేకపోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళపైన ఏమన్నా యాక్షన్స్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా యాక్షన్స్ అనేది ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వారు కాబట్టి ఇటు అధ్యక్షుడు ఈటల రాజేందర్ వస్తారు. ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితే మొత్తం కూడా బీజేపీలో చాలా మార్పులు జరుగుతాయి. బీజేపీ వచ్చే కాలంలో అధికారంలోకి వస్తుందనేది చాలా ఎక్కువ మొత్తంలో నమ్మారు. ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేత కాబట్టి, బలమైన ఉద్యమ నేత కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో మార్పులు ఉంటాయని అనేది అనుకున్నారు. కానీ ఉన్నపలంగా ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి దక్కలేదు. అంతా కూడా నైరాశ్యంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఉంది. ఇది ఈటల రాజేందర్ని టార్గెట్ చేస్తూ వస్తున్న పోస్టులు కాబట్టి ఆ ప్రచారానికి ఈటల రాజేందర్ ఇవాళ జవాబు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇట్లా అధిష్టానం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది, అసలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈటల రాజేందర్ మీద కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు, రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. పాత నేతలు అందరు కలిసి కొత్త నేతలను పార్టీలో ఉంచుకోనివ్వట్లేదు. స్థానికంగానైనా గుర్తించండి, పార్టీలో పదవులకు ఇచ్చడంలో గుర్తించలేదు, కానీ స్థానిక వచ్చే ఎన్నికలను గుర్తించండి అనేది చెప్తున్నారు. కాబట్టి దాని మీద మొత్తం కూడా ఇరు వర్గాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో ఇటు అధిష్టానాలు ఏ విధంగా స్పందిస్తాయి, ఈటల రాజేందర్కి ఎలాంటి సమాధానాలు చెప్తుంది, అటు బండి సంజయ్ వర్గాలకి ఏ విధంగా సమాధానాలు చెప్తుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.